హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్లో అయితే హోటల్ స్టైల్లో వడ ఎలా ప్రిపేర్ చేస్తారు, దాంట్లోకి మనకు ఒక రసం ఇస్తారు కదా, ఆ రసం స్వీట్గా ఉంటుంది కదా, అది ఎలా ప్రిపేర్ చేస్తారో వీడియోలో అయితే చూపించేస్తున్నాను, చూసేయండి. మరి ముందుగా వడ ప్రిపరేషన్ కోసం అయితే నేను ఒక 2 అవర్స్ అయితే మినపప్పు నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. అంటే ఇది ముందు రోజు ప్రిపేర్ చేసిన పిండి. దీంట్లో అయితే మార్నింగ్ తీసిన తర్వాత ఫ్రిడ్జ్లో నుండి బయటికి తీసిన తర్వాత ఇప్పుడు చెక్ చేసి చూపించాను కదా, పిండి అయితే ఇలా మంచిగా గట్టిగా అయింది. ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజు అనమాట, అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. అంతా కలిపేసుకున్న తర్వాత చేతుకు వాటర్ అద్దుకుంటూ ఇలా వడలు అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఎందుకు చూపిస్తున్నానంటే మనకు ఆయిల్లో వేసేటప్పుడు కరెక్ట్గా చూపించడానికి రాదు కదా, అందుకోసం అని చెప్పి ముందే చూపించేస్తున్నాను అనమాట. మనం ఈ విధంగా చేతికి ప్రతి వడ వేసేటప్పుడు కంపల్సరీగా ఇలా తడి చేసుకొని చేతిలో కొంచెం పిండి తీసుకొని మధ్యలో హోల్ చేసుకొని డైరెక్ట్ ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇది వేడెక్కిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక్కొక్కటిగా వడలు అయితే వేసేస్తున్నాను. నేను ఒక్కొక్కసారి 3 వడలు మాత్రమే వేస్తున్నాను ఒక వాయికి, కాబట్టి చిన్న కడాయి పెట్టుకొని తక్కువ ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఇవి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం ఆయిల్ పీరుస్తాయి, కానీ చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి వడలు అయితే. నేను ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒకవేళ నెక్స్ట్ డే కుదరకపోతే ఒక 2-3 డేస్ అయినాక కూడా వడలు అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. అయితే అది బయటికి తీసిన తర్వాత కూల్ అంతా పోయిన తర్వాత చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చదు. మనము కూల్గా ఉన్నప్పుడు చేసుకుంటే మాత్రం కంపల్సరీగా ఆయిల్ అనేది పీరుస్తుంది అనమాట. చూసారు కదా, బయట కొన్నట్టుగానే టిఫిన్ సెంటర్లో వడల్లాగానే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, బాగా పొంగుతూ చాలా స్పాంజీ లాగా వచ్చాయి వడలైతే. ఇంకా మా పిల్లలకైతే స్కూల్ టైం అవుతుందని చెప్పి వడలు ఇంకా ఇందులోకి రసం అయితే ప్రిపేర్ చేశాను. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వడలు అయితే తీసేసుకోవాలి. 2 వైపులా కాల్చుకొని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకుంటే మనకు వడలు అనేది లోపల వరకు కుక్ అవుతాయి. స్పాంజీ లాగా వడలు అయితే వస్తాయి అన్నమాట, లేదంటే గట్టి పడిపోతాయి. ఇందులో నేను బేకింగ్ పౌడర్ అంటే బేకింగ్ సోడా లాంటివి ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ పిండి రుబ్బిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసిన తర్వాత డైరెక్ట్ ఈ ప్రిపరేషన్ అయితే చేసేస్తున్నాను అనమాట. ప్రతి వడ కూడా చాలా పొంగి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ విధంగా చేసుకుంటే మాత్రము. నేను ఎప్పుడు చేసినా కూడా అంటే 1 మంత్లో ఒకసారి అలా చేస్తాను అనమాట. ఎక్కువ సార్లు అయితే చెయ్యను. పూరి, వడ, బజ్జీ లాంటివి కొంచెం తక్కువ సార్లు చేస్తాను అనమాట. డీప్ ఫ్రై ఐటమ్ వడలు అయితే చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి రసం కోసం అయితే ఒక 4 మీడియం సైజ్ టమాటాలు, బాగా రెడ్గా పండిన టమాటాలు అయితే తీసుకున్నాను. ఇందులోనే ఒక స్పూన్ వరకు బెల్లం యాడ్ చేశాను. కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటే మనకు కుక్ అయితే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట రసం అయితే. నేను ఎప్పుడు చేసినా కూడా వడలకి, బోండాలకి ఈ రకంగానే ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ టమాటాలు ఉడికించుకోవాలి. దోసకాయ చట్నీ కోసం అయితే దోసకాయలు అయితే ఒక 2 చిన్న సైజు అనమాట, టమాటా సైజు ఉండే దోసకాయలు అయితే మా పెద్ద బాబుకు, మా హస్బెండ్కి లంచ్ బాక్స్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మేము బయటికి వెళ్ళేది ఉందన్నమాట, అందుకోసం మా చిన్న బాబు నేను బయటికి వెళ్తామని చెప్పి అయితే వాళ్ళిద్దరి మటుకైతే దోసకాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేశాను. ఈ పచ్చడి మరీ మెత్తగా కాకుండా ఇలా రఫ్గా పట్టుకోవాలి. మిక్సీ అయితే రోలు ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు అనమాట. ఈ పోపు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. పోపు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా దోసకాయ ముక్కలన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత స్లోగా అంటే మొత్తం సిమ్లో స్టవ్ పెట్టేసుకొని అయితే ఇది ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువగా పెడితే వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యి చట్నీ కాస్త మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. అందుకే సిమ్లో పెట్టుకొని చేసుకుంటే అది కొంచెం ఫ్రై లాగా అయ్యి టేస్ట్ బాగుంటుంది చట్నీ అయితే. వినాయకుడి దగ్గర భోజనాలు, వెజిటేరియన్స్ పెట్టే భోజనాల్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చేస్తారు కదా, అది తినే ముందు ఒక 4-5 గంటల ముందు అయితే ప్రిపేర్ చేస్తారనమాట. లేదంటే నైట్ టైంలో ప్రిపేర్ చేసి మార్నింగ్ టైం మధ్యాహ్నం సరికి మంచిగా ఊరుతుంది అనమాట, అట్లా ప్రిపేర్ చేస్తారు. మనకంత టైం ఉండదు కాబట్టి
అప్పటికప్పుడైతే ఇలా రఫ్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇందాక టమాటాలలో అన్నీ వేసి పెట్టాం కదా, అదైతే ఉడికించేస్తున్నాను. నేను టమాటాలు ఉడికించాలంటే ఎక్కువగా స్టీల్ గిన్నెలోనే ఉడికిస్తాను, తొందరగా ఉడుకుతాయి అని చెప్పనమాట. కొద్దిగా వాటర్ వేసి ఉడికించాను. ఇది చల్లారిన తర్వాత ఈ రసం అంతా కూడా ఇలా టమాటాలు బాగా మెదుపుకుంటే రసం అంతా బయటకు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఈ రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూపించేస్తున్నాను. ముందుగా కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే మరీ ఎక్కువగా వేసుకోవద్దు, మనం చూస్తాం కదా అందులో అసలు ఆయిలే కనిపించదు బయట తిన్నప్పుడు. మనం తీసుకునే అంటే మనం ప్రిపేర్ చేసుకునే ఈ రసంను బట్టి అనమాట ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసినట్టు వేసుకోవాలన్నమాట. ఇవి వెల్లుల్లిపాయలు పొట్టుతో సహా దంచుకున్నవి వేసేసాను నేను. ఇందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ఉప్పు, ధనియాల పొడి అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఎక్కువ ఫ్లేవర్ ఉండకుండా చూసుకోవాలన్నమాట. ఇందులో ఈ రసం మనం టమాటా నుండి తీసిన రసం ఉంటుంది కదా, అది వేసేసుకొని మళ్ళీ కొన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి. పులుపు అనేది అస్సలు ఉండకూడదు, మనకు స్వీట్ అనేది రావాలి కాబట్టి ఇందులో బెల్లం యాడ్ చేసుకుంటాం మనము. కావాలంటే కొంచెం లైట్గా చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించాను కదా బెల్లము. అయితే మా వాళ్ళు కొంచెము స్పైసీగా కొంచెం తీపిగా తింటారు కాబట్టి కొంచెం యాడ్ చేశాను నేను బెల్లము. ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు, కొంచెం ఇంకా స్వీట్నెస్ వస్తుందన్నమాట. ఈ వడ కాంబినేషన్లోకి, బోండాలోకి అయితే ఈ రసం అయితే చాలా బాగుంటుంది. మనము సర్ది, దగ్గు అట్లున్నప్పుడైతే మిరియాల రసం అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా, దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ వడలోకి మొత్తానికి అయితే రసం అయితే ప్రిపేర్ చేసేసాను. మార్నింగే రైస్ వండేసాను. చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇదన్నమాట. మా చిన్న బాబుకి స్కూల్ టైం అయిందని చెప్పి వాడికైతే పెట్టేశాను.